హాయ్, నా పేరు ఇంజమూరి విజయభాస్కర్, మోటివేషన్ స్పీకర్ అండ్ లైఫ్ సైకలాజికల్ కోచ్. స్టూడెంట్ లైఫ్ ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు స్టూడెంట్స్ని తీసుకుంటే అందరికంటే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ను అనిపిస్తుంది స్టూడెంట్స్ మాత్రమే. అటు వాళ్ళకి తెలియని వయసులో అటు ఎగ్జామ్స్ ప్రెషరు, అటు ఫ్యామిలీ ప్రెషరు, ఇటు లైఫ్ ఫ్యూచర్ యొక్క ఫియరు, వీటన్నిటిని వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అందుకే చాలా వరకు కూడాను స్టూడెంట్స్ ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం వీలైనంత వరకు కూడా ప్రతి స్టూడెంట్ కూడా సక్సెస్ లైఫ్ అందుకోవాలని స్టూడెంట్స్ కోసం ఒక ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా సరే, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, ఒక మనిషికి సాధించలేదంటూ ఏం లేదు. ప్రతి ప్రాబ్లం నుంచి మనిషి నేర్చుకోగలగాలి. అది తల్లిదండ్రులు, టీచర్స్ ఇద్దరు కూడా స్టూడెంట్స్ని ఒక మంచి స్టూడెంట్స్ తయారు చేయాలని ఆశిస్తున్నాను. వాళ్ళ టీచర్లు సరైనటువంటి ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళు చెప్పే విధానం వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక స్కూల్లో, ఒక కాలేజీలో ఒక సరైనటువంటి స్టూడెంట్ లేకపోతే టీచర్ ఈజ్ ఫెయిల్యూర్. అదే ఒక ఫ్యామిలీలో ఒక సరైనటువంటి ఒక స్టూడెంట్ కనుక ఎదగలేకపోతే, తయారు చేయలేకపోతే ఒక పేరెంట్స్ కూడా ఫెయిల్ అయిపోయినట్టే. వీళ్ళిద్దరిలో ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది, వాళ్ళకి సరైనటువంటి అవగాహన కల్పించడం కోసం ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. నా ఛానల్లో ప్రతిరోజు కూడా స్టూడెంట్స్కి పనికొచ్చే స్పీచ్ ఉంటుంది. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాతో డైరెక్ట్గా లేదా ఫోన్లో, జూమ్లో, ఆన్లైన్లో కాంటాక్ట్ అవ్వండి. ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకొని ఎప్పుడు కూడా స్టూడెంట్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడున్న అందరికంటే సమస్య స్టూడెంట్స్ సూసైడ్. ప్రతి స్కూల్, ప్రతి కాలేజీలో వాళ్ళకి ఫీజులు, పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ఆ కష్టానికి తగ్గటువంటి వాళ్ళ ప్రతిఫలం దక్కాలంటే సరైనటువంటి వాళ్ళు వేలో వెళ్ళే బాధ్యతను తీసుకోవాలి. ఈరోజు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా వరకు కూడా తప్పిపోయింది. అది పెద్దల్లో కానీ, పిల్లల్లో కానీ, అందరిలో. అది ఎంత జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు విధిగా సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు చేసుకోగలిగితే ప్రతి కుటుంబం, ప్రతి స్టూడెంట్ బాగుపడతాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కూడా ఇది అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతగా దీన్ని అలవాటు చేసుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్గా ఏ పని అయితే మనం చేయకూడదో ఆ పని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏదైతే మనకు అవసరమో దాని వరకు మనం చేయాలి. అనవసరమైనటువంటి విషయాల గురించి, పనుల గురించి మనం పనిచేసేయాలి. ఏదైతే మన లైఫ్కి అవసరమో దాని మీద ఫోకస్ పెట్టండి. సైకలాజికల్గా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. అందరూ మంచిగా స్టూడెంట్స్ మంచి లైఫ్ని అందుకోవాలని కోరుతూ, ఇట్లు మీ ఇంజమూరి విజయభాస్కర్, మోటివేషన్ స్పీకర్ అండ్ సైకలాజికల్